వావ్ వావ్ వావ్, వాట్ ఏ బ్యూటీ. నమ్మలేని నిజాలంటే ఇదేనేమో. ది గ్రేట్ ఆనంద భైరవి గారి డాటర్, బ్యూటీ డాల్ లహరి బేబీ. ఇలా నువ్వు నా బెడ్ మీద నా ఎదురుగా ఉండడం వాట్ ఏ మిరాకిల్ రా ప్రకాష్. అసలు నాతో నీ పరిచయాన్ని నువ్వు అస్సలు ఊహించుండవు కదూ. నేను ఈ క్షణం ఇంత త్వరగా వచ్చేస్తుందని అస్సలు అనుకోలేదు తెలుసా. సింపుల్ ట్రిక్స్తో ట్రై చేశా. నా మాటల మాయలో పడిపోయి ఇంటి వరకు వచ్చేలాగా భలే ప్లాన్ చేశాను కదూ. ఇక నువ్వు నా సొంతం. ఐఎమ్ సో లక్కీ మై డియర్. పందిట్లో ఫోటోగ్రాఫర్ చేసిన డిస్టర్బెన్స్ కి తిట్టుకున్నాం గానీ ఫోటోలు మాత్రం భలే తీశాడన్నయ్య. అంత డబ్బు తీసుకున్న తర్వాత ఫోటోలు సరిగ్గా తీయకపోతే నేను వాడి ప్రాణాలు తీసేను. ముందుగానే వార్నింగ్ ఇచ్చి మరి పెళ్లి పందిరిలోకి ఎంటర్ చేశారా వాడిని. ఏమనుకున్నావురా కోటేశ్వరరావు అంటే? అవుట్పుట్ అదిరిపోయింది కదా. అక్క, ఫోటోలు మాత్రం చాలా బాగా తీశాడు. చూడు, దర్శన్ శరణ్యాలు నిజంగా ఆ సీతారాముల్లాగా ఉన్నారు కదా. అవునానంద, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అది అక్షరాల నిజమే అనిపిస్తోంది. ఫోటోలు చూసి మురిసిపోతున్నారా? మీ సంబరాలన్నీ ముగిసిపోయే క్షణాలు ఎంతో దూరంలో లేవులే అత్తయ్య గారు. అతి త్వరలోనే అన్ని ముగించేస్తా. అరే, మన లహరి ఫోటో చూడు ఎంత బాగా వచ్చిందో. మన ఆనంద అందమేగా లహరికొచ్చింది. ఇంక ఫోటో బాగా రాకపోవడమేంటి? అమ్మాయికి మన దిష్టే తగిలేలా ఉంది. కాసేపట్లో అందరూ భోజనం చేయడానికి ఇక్కడికొచ్చేస్తారు. అదే టైంలో నేను ఆ మందు కలిపిన భోజనాన్ని మా ఆయనకి తీసుకెళ్ళాలి. ఇక్కడికి తీసుకురాకముందు నేనే నా ప్లాన్ని అమలు చేయాలి. అప్పుడే నా కష్టం ఫలిస్తుంది. శరణ్య, ఉదయం నుంచి లహరి ఇంట్లో కనిపించటం లేదు. ఎక్కడికెళ్ళిందో నీకేమైనా చెప్పిందా? లేదత్తయ్య గారు. ఏదో పని మీద బయటికెళ్తుంది అని నాతో చెప్పిందా ఆనందా? వచ్చేస్తుందిలే. ఏంటి శరణ్య, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావు. దేని గురించి? ఏం లేదక్కా. ఏమీ లేదని బయటికి చెప్తున్నావు కానీ లోపల నీ మనసు నీతో ఏదో చెప్తుంది కదూ. అదేంటో నువ్వే నాతో చెప్పొద్దు శరణ్య. కానీ నీ సంతోషం కోసం నీ మనసు నీతో ఏం చెప్పినా దాన్ని నువ్వు పాటించకుండా మానొద్దు. మావి గారు, అత్తయ్య గారు, భోజనానికి అన్నీ సిద్ధం చేశాను. అందరూ వస్తే వడ్డించేస్తాను. వచ్చేస్తున్నామమ్మా. అదిగో రోహిత్ కూడా వచ్చేసాడు కదా. సరే సరే పదండి, అందరూ వెళదాం. లేవండి.
చాలా బాగుందమ్మా. అందరికి వేయమ్మా. తమ్ముడు నువ్వు కూడా వేసుకోరా, రుచి అదిరిపోయిందిరా. సరే. ఆయనకి భోజనం ఎలా తీసుకెళ్ళాలి? ఏమ్మా అనన్య, ఈరోజు మెనూ మొత్తం నువ్వే స్పెషల్గా సిద్ధం చేసినట్టున్నావే. అవునత్తయ్య గారు, ఇక నుంచి ఈ బాధ్యత మొత్తం నాదే. మీరు ఏ రోజు ఏ మెనూ వడ్డించాలో చెప్పండి, స్పెషల్గా నేనే రెడీ చేసి పెడతాను. సంతోషం అమ్మా. అనన్య ఈ ఇంటి పెద్ద కోడలు. ఈ ఇంట్లో అందరి సంతోషాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ముందు నీదేగా. బాధ్యత కాదు, పెత్తనం. ఈ ఇంటి పెత్తనం నాతో బలత్తయ్యా. ఒరే అబ్బాయి, ఏదో ఆవేశపడి అందరూ రిజెక్ట్ చేసిన అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకుందామని అప్పుడు అనుకున్నాం గాని, చక్కటి బాధ్యత తెలిసిన అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చామని ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఈ ఇంట్లో అడుగు పెట్టింది పరువు నిలబెట్టే కోడలు కాదు, ఈ కుటుంబ భవిష్యత్తుని కాటు వేయాలనొచ్చిన ఒక విషసర్పం. అత్తయ్య గారు, ఇదిగో మీకిష్టమని తోటకూర కూడా చేశాను, వేసుకోండి. శరణ్య, అలా నుంచుని వడ్డించుకుంటావే? అవును, మరిది గారెక్కడా? ఈ భోజనం ఆయనకే అక్క. అదేంటమ్మా, అందరం కలిసి తింటున్నాం కదా, దర్శన్ కూడా పిలవకపోయావా? మావయ్య గారు ఆయన ఏదో చాలా ముఖ్యమైన పనిలో ఉన్నారు, అందుకని నేనే భోజనం తీసుకువెళ్తున్నాను. అవునా, దర్శన్కి ఎప్పుడు మా అందరితో కలిసి తినడమే ఇష్టం. ఇదేంటి కొత్త అలవాటు? ఏమ్మా, నువ్వే భోజనం తీసుకెళ్తున్నావా లేదా దర్శనే తీసుకురమ్మన్నాడా? వారే తీసుకురమ్మన్నారు అత్తయ్య గారు. సర్లే లీలా, వాడేదో ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నట్టున్నాడు, ఎందుకు వాడిని డిస్టర్బ్ చేయడం? నువ్వు తీసుకెళ్ళమ్మా. అలాగే మావయ్య గారు. అరే, భోజనం ముందు వేసుకోవాల్సిన టాబ్లెట్ గురించి మర్చిపోయానే. ఈ రోటి పచ్చడి ఒకటి నన్ను టెంప్టింగ్ చేస్తుంది లీలా. ఇంకా భోజనం చేయలేదు కాబట్టి సరిపోయింది. మీరు కానివ్వండి, నేను వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకుంటాను. ఎందుకు మావయ్య గారు మీరు వెళ్ళటం? ఆ టాబ్లెట్ ఏంటో చెప్పండి, నేను వెళ్ళి తెస్తానుగా. మీరు కూర్చోండి. పర్వాలేదమ్మా, నేను వెళ్ళి తెచ్చుకుంటానులే. ఇప్పుడు ఆ టాబ్లెట్ ఎక్కడుందో నువ్వు వెళ్ళి వెతుక్కోవాలి, తేవాలి. అంతవరకు రేటు ముందు కాకిలాగా నేను దిక్కులు చూస్తూ ఎదురు చూడాలి. ఇవన్నీ ఎందుకులేమ్మా, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. మీరు కానివ్వండి.
మావయ్య గారు ఆయన ముఖ్యమైన పనిలో ఉన్నారు కదా, మధ్యలో వెళ్ళి పలకరిస్తే డిస్టర్బ్ అవుతారేమోనని. భోజనం చేయమంటే కూడా డిస్టర్బ్ అవడం ఏంటమ్మా? అంత ముఖ్యమైన పని ఏం చేస్తున్నాడమ్మా? ఏది నేను ఇస్తాను ఇవ్వు. అయ్యో మావయ్య గారు మీరెందుకండి, పర్వాలేదు నేనున్నాను కదా. ఆయనేం అనుకోరులే, నేనే భోజనం తీసుకెళ్తాను. మీరెళ్ళండి మావయ్య గారు. సరేనమ్మా. ఏవండి ఏవండి, అన్నానుగా, ఏంటో చెప్పాడు. భోజనం తెచ్చానండి. ఎవడు అడిగాను నిన్ను? నాకు ఆకలిస్తే వెళ్ళి తినలేనా? నువ్వు నాకు తెచ్చిస్తే గాని నేను తిననా? అలా అని కాదండి, మీరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటే అన్నీ నా చేత్తో నేనే మీకు ప్రేమతో వడ్డించి పెట్టాలి. అది మీకు నచ్చదు కదా. ప్రేమైతేగా నచ్చడానికి. అది నువ్వు అందరి ముందు చేసే అతి. కాదండి, మీకు నచ్చదని ఇలా ప్లేట్లో తీసుకొచ్చాను. ఓ, మొత్తానికి నీ వల్ల నేను పడే టార్చర్ని అర్థం చేసుకుని ఉత్తమ అర్ధాంగిగా నీ ప్రతిభ కనబరుస్తున్నావు అన్నమాట. గ్రేట్ పర్ఫార్మెన్స్. ప్లేటు అక్కడ పెట్టేసెళ్ళు. నువ్వు ఇలాంటివన్నీ పర్ఫార్మెన్స్లు చేసినా గుడికెలా ఉంట కదా, అక్కడ గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగినా నీ కాళ్లకుండే చెప్పులు అరిగిపోతాయేమో గాని నువ్వు చేసిన తప్పులు జరిగిపోవు. ఆ దేవుడు నా చేత నీ మెళ్ళో తాళి కట్టించగలిగాడేమో కానీ నీ మీద ప్రేమను బంధాన్ని నాలో ఊపిరున్నంత వరకు పుట్టించలేడు. అది గుర్తుంచుకో. మీ నమ్మకం మీకు గొప్ప అయితే నా నమ్మకం నాకు గొప్పే కదండి. నీ పిచ్చి నమ్మకాన్ని నీ మనసులోనే దాచుకో. అస్తమానం అందరికీ ప్రదర్శిస్తూ అమ్మ ముందు మహానటిలా మార్కులు కొట్టేయాలని చూడకు. అది మోసం, పాపం. భోజనం తెచ్చావుగా, ఇక వెళ్ళు. నా కళ్ళ ముందుంటే కనీసం ముద్ద కూడా నా గొంతు దిగదు. ఏంటి మళ్ళీ ఆగావు? నా మీద కోపం చిరాకుతో మీరు భోజనం తినడం మానొద్దు. మర్చిపోకుండా తినండి. ఏంటి స్పెషల్గా గుర్తు చేస్తున్నావు? అది మీ భార్యగా నా బాధ్యత అండి. అన్కాన్షియస్లో ఉన్న నిన్ను బెడ్ మీద ఇలా చూస్తూ ఉంటే బ్లడ్లో ఫ్లడ్స్ వస్తున్నాయబ్బా. పిచ్చెక్కిపోతుంది. అదే నువ్వు కాన్షియస్లో ఉన్నప్పుడు నా దానిలాగా వశం చేసుకుంటే ఇక నా పరిస్థితి ఏంటంటావు? I love you, baby. అమ్మా
చేసావా? ఏందమ్మే పోయిందాన్ని అట్టే పంపించేద్దామని అనుకున్నావా ఏంది? 4 రోజులు నిన్ను చూడకపోయేసరికి గుండెను మిక్సీలో వేసి గిర్రును తిప్పినట్టు వర్రి వర్రి అయిపోయి ఉండదమ్మే. నీకు అట్టాగే ఉండదా ఏంది? నీకంటే వయసు మీద పడుతుంది. బీపీనో షుగరో హార్ట్ అటాకో అన్నీ ఉంటాయి. నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఏమీ లేవు కదా. అంటే ఏందమ్మే నేను నిన్ను అంతగా మిస్ అయ్యి ఉండానని చెప్తా ఉంటే నీకు అసలు పుట్టింటి మీద ధ్యాస లేనట్టు మాట్లాడుతున్నావేంది? పెద్దమ్మా, నాకు ఈ దేవాలయంలో ఈ ఇల్లు ఎప్పటికీ దేవాలయమే. తనని మేమెప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటాము. ఆ విషయంలో మీరెవరూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. అయినా అంత దిగులు పడిపోవడానికి, బెంగ పెట్టుకోవడానికి నువ్వేమీ కన్నతల్లివి కాదే, పెద్దమ్మవేగా. పెద్దమ్మైతే ఏంది? మా అనన్యకి నేను తల్లిని కాకుండా పోతానా ఏంది? అదే వదిన గారు, కడుపారా కనకపోయినా మనసారా మా అనన్యతో ఏర్పడ్డ బంధం అని చెప్తా ఉండాను. ఎట్టగైతేనేమమ్మే ఆ దేవుడు కథను అటు తిప్పి ఇటు తిప్పి ఈ దేవాలయంలోనే నీ చేత దీపం పెట్టించినాడు. నువ్వు సంతోషంగా ఉండవు. అది నాకు ఈ జన్మంతా సంతోషమే. అమ్మా, మా భోజనం అయిపోయింది, మీరు కానివ్వండి. పెద్దమ్మా, నువ్వు తిన్నావా? 2 రోజుల నుంచి నీ మీద బెంగ మరీ ఎక్కువైపోయి ఉండాది. గొంతులోకి ముద్ద దిగితే కదా అసలు. ఇప్పుడు నిన్ను చూడగానే ఎక్కడలేని ఆకలి పుట్టుకొచ్చేస్తూ ఉండదమ్మే. అవునా పెద్దమ్మా? రా కూర్చో, నీకిష్టమైనవన్నీ చేశాను. రా, కడుపు నిండా తిందు గాని. నా ఎమ్మే, నా బంగారు తల్లే, పద. పెట్టమ్మే, పెట్టు. ఏందమ్మే, ఇంకా పెట్టు.